హలో ఫ్రెండ్స్, కృష్ణాతో సరదాగా అనే సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. ఈరోజు మన వీడియోలో తోటకూర పచ్చిమిర్చితో పులుసు కూర వండటం ఎలా అనేది చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా తోటకూర కట్ట తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, పెద్ద పాయ ఒక ఉల్లిపాయ పక్కన పెట్టేసుకోవాలి. ఈ తోటకూరని ఒక గిన్నెలో వేసుకుని వాటర్లో బాగా 2 టైమ్స్ గుంజేసి కుక్కర్లో పెట్టుకోవాలి. నీట్గా గుంజుకోవాలి, లేకపోతే లోపల ఇసుక అవి ఉంటాయి కదా, అలా మొత్తం నీట్గా గుంజుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా మనకి ఏమేమి కావాలో ఈ తోటకూర కూరలోకి, పులుసు కూరలోకి అన్నీ రెడీ చేసుకొని ఒక పక్కన పెడదాము. అన్నీను ఇంకా కట్ చేసే అన్నీను పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి అన్నీను ఈ కుక్కర్లో ఆకుకూర పెట్టేసాము. తోటకూర, కళ్ళు ఉప్పు అవి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కళ్ళుప్పు, పసుపు పెట్టాము. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాము, వాటిని కూడా కుక్కర్లో పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇట్లా ఘాటులు వెళ్ళే పెట్టేసి అవి కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి అవి కూడా కుక్కర్లోనే పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపి తోటకూర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు అన్నీ కూడా కుక్కర్లో మొత్తం పెట్టేసేయాలి. అన్నీను పెట్టేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టాలన్నమాట. ఇంకా పొయ్యి ఇప్పుడు ఆన్ చేసి వెలిగించటం అన్నమాట. పొయ్యి మీద పెట్టేసి మొత్తం పెట్టేసాము. దీంట్లో వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ అనేది ఆల్రెడీ తోటకూరలో ఉంటుంది. ఉప్పులో వచ్చిద్ది వాటర్ కూడా, ఉప్పు నుంచి వచ్చిద్ది, టమాటా నుంచి వచ్చిద్ది. వీటన్నిటి నీరు ఆ ఉడకటానికి 4 విజిల్స్ 4 రాగాలే కట్టేసుకోవటం. మనం ఆ పొయ్యి 4 విజిల్ వచ్చిన దాకా ఆగి మనం కట్టేసుకోవాలన్నమాట. విజిల్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు విజిల్ 4 విజిల్స్ వచ్చినాక కుక్కర్ని మనం బంద్ చేసుకోవాలన్నమాట. గ్యాస్ని కట్టేసుకుంటే సరిపోయిద్ది. వస్తావని 1 వస్తుంది, 2 వస్తుంది విజిల్స్. ఇంక 3కి టైం పట్టేటట్టుంది. 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇంకొక విజిల్ వస్తే మనం పొయ్యిని బంద్ చేసుకుందాం. ఇక 4 విజిల్స్ వచ్చేసినాయి, బంద్ చేసుకున్నాం. ఈ కూరలోకి కొత్తిమీర కూడా మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం.
ఒక 4 తాలింపు పెట్టుకోవాలి. ఇక కట్టేసాం కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మన ఇంట్లో చిన్న రోలాగా ఉంది కదా, దాంట్లో దంచి కచ్చా పిచ్చాగా దంచాలన్నమాట. దంచడం అంటే మెత్తగా దంచకూడదు, కచ్చా పిచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందాం. కుక్కరు అదిగో ఉడికేసింది అంతా. ఇప్పుడు దాన్ని మనము తీసి పక్కన పెట్టేసి పప్పు గుత్తితో మెదుపుకోవాలన్నమాట. దాన్ని పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఇట్లా పప్పు ఎలా మెదుపుకుంటామో అలా మొత్తం మెదుపుకోవాలి. అదిగో చూడండి ఎలా మెదుపుతున్నానో, అలా మెదుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోద్దాం దాంట్లో. దాన్ని సరిపడంట 2 స్పూను ఆయిల్ అయితే సరిపోయిద్ది. టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కళాయిలో సరిపోయిద్ది. దీంట్లో కావలసిన తాలింపు గింజలు ఇందాక మనము దంచి పెట్టుకున్న ఉన్నాయి కదా, 5 గబ్బాలు చిన్న వెల్లిపాయ, అవి తాలింపు గింజలు, ఎండుమిరప, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టాం. చూడండి అన్నీ ఒక దాంట్లో పెట్టాం. ఇప్పుడు ఈ నూనె కాగుతుందన్నమాట. కళాయిలో బాగా వేడెక్కాలి. ఇవి మొత్తం ఆ కళాయిలో వేసేవాలి. తాలింపు గింజలు వేసేసి బాగా ఏగనివ్వాలి. ఇవి బాగా ఏగుతుండగా ఎర్రగా రావాలన్నమాట. ఎర్రగా రానిచ్చి ఈ చిన్నుల్లిపాయ అంటే వెల్లిపాయ తెలుసు కదా, అవి కూడా కొంచెం ఎర్రగా రావాలి. ఈ కొత్తిమీర అనేది ఒక నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలన్నమాట. బడ్డ నీళ్ళు గుంజుకుని పెట్టుకోవాలి కదా, గుంజుకుని ఆ తాలింపులో వేసేయాలి. తీసి గట్టిగా ఇట్లా పిండి నీళ్లు పిండేసి ఆ తాలింపులో కొత్తిమీర వేసేయాలన్నమాట. చూడండి తాలింపు అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను చూడండి. ఇక మొత్తం అన్నీ ఎర్రగా ఏగినాయి. కొత్తిమీర వేస్తున్నా, చిటపట అంటుంది. తాలింపు వేసినప్పుడు అలానే అంటుంది కదండి, అలా అది కొంచెం ఇట్లా అట్లా వేపాలన్నమాట. కొద్దిగా దాన్ని కూడా తీసుకొని వేసినప్పుడు మొత్తం గరిటితో అటు ఇటు తిప్పాలి. కొంచెం వేడిగా తగలాలి దానికి, కొత్తిమీరకి. అలా ఏగనిచ్చి ఇప్పుడు మనము మెదిపి పెట్టుకున్నాం కదా తోటకూర అనేది, ఆ తోటకూర తీసుకొచ్చి దీనిలో గుమ్మరిచ్చేసేయాలన్నమాట. పోసేయాలి, ఒక కళాయిలో పోసేయాలి. పోసేసినాక గరిటితో తిప్పుతూ ఉండాలి. బాగా కొంచెం వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పులుసు కూర అన్నాం కదా, మరీ పులుసు అంటే నీళ్ళులాగా పెట్టలేం కదండి. దాంట్లో ఉండే వాటర్ కొంచెం బాగా అయ్యేదాకా మనం తిప్పుతూ ఉండాలి గరిటితో. దగ్గరికి వస్తుంది అన్నగా నీరంతా ఇనికిపోవాలన్నమాట. బాగా అలా తుక్క మనం ఉడుకుతుందో చూడండి, ఆ నీరు అనేది ఉండకూడదు. ఉంటే టేస్ట్ అనేది ఇలా ఉడుకుతూ ఉంది కదండి, ఆ నీరంతా పోవాలన్నమాట. నీరు పోయేదాకా గరిటితో అలా అలా తిప్పుతానే ఉండాలి కర్రీని. చూడండి ఎలా వస్తుందో బయటకు వాటర్ అంతా. దగ్గరికి కూర దగ్గరికి ఆ వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చేదాకా అలా గరిటితో అటు ఇటు అడుగు అంటకుండా కళాయికి
సరిపోయిద్ది అనమాట. అలా అంటుంటే గరిటతో మధ్య మధ్యన గరిటతో అలా అంటా ఉండాలి. ఇంకా అయిపోయింది. ఇక పొయ్యి కట్టేసుకుందాం. ఈ గిన్నెలోకి పెట్టేసుకుందాం. ఆ కర్రీ మొత్తం గిన్నెలోకి వంపేసుకొని పెట్టేసుకున్నాం. చూడండి, ఎలాగ మీరు కూడా చేసుకుంటే ఈ కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందరూ ట్రై చేసి చూడండి. తోటకూర, పచ్చిమిర్చి తోటకూర పులుసు కర్రీ అన్నమాట ఇది.